వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, మేడం గారి శ్రేయోభిలాషులు, మా పాఠశాల యావత్ సిబ్బంది, విద్యా వాలంటీర్లు, తర్వాత మిగతా అందరూ కూడా వారి వారి సీట్ల పైన కూర్చోవలసిందిగా కోరుతూ ఈనాటి సభను ప్రారంభించవలసిందిగా అధ్యక్షుడు వారిని నమస్కారము. ప్రార్థన. బిందుశ్రీ, జాహ్నవి, అర్చన ఈ ముగ్గురు రండి. చెప్పండి. సుఫలం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం సుప్రజోష్ణా పులకితయామిని పుల్లకుసుమితా మధురశోభిని సుహాసిని సుమధురభాసిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. సభా సరస్వతికి అభివందనలు. వేదికను అలంకరించిన పెద్దలు, తోటి ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు, ఉపాధ్యాయులు, తర్వాత పిల్లలు, మిత్రులారా, ఈరోజు ఒక ప్రశస్తమైనటువంటి విషయంగా భావిస్తామంటే ప్రశస్తమైన విషయం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. అయినప్పటికీ శృతివాక్యం ఏం చెప్తానంటే జాతస్యహి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అంటారు. అట్లాగే రమణస్యహి ధ్రువో విరమణం. దేన్నైనా రమించిన వాళ్ళు ఎప్పుడో ఒకసారి విరమించడం అనేది రమించినప్పుడే అది నిర్ణయమైంది. మేము ఉద్యోగులుగా చేరినప్పటికీ విరమణం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. కానీ ఈ విరమణానికి ఒక ప్రత్యేకత ఉంది. మధ్యలోనే విరమణం చేయడం అనేది ఒక బాధాకరమైన విషయమే. ఆరోగ్యరీత్యా అననుకూల పరిస్థితుల వల్ల మేడం గారు మధ్యలో విరమణం చేయవలసి వచ్చింది. ఆ విరమణానికి అందరము చింతిస్తున్నాము. వారు ఉద్యోగం చేసే సమయంలో ఎట్లా అంటే క్లాసుకు 1 నిమిషం లేట్ అవుతుంది,
అని అనుకున్నప్పుడు కూడా పరిగెత్తుతూ క్లాసులో వెళ్ళిపోయేవారు. పోయి తన విద్యుక్త ధర్మాన్ని చాలా సక్రమంగా నిర్వర్తించిన వారు విరమణం